చైతన్యరథం ప్రేక్షకులకు, వీక్షకులకు, అభిమానులకు స్వాగతం, నమస్కారం. ట్విట్టర్లో కదిరి నియోజకవర్గానికి చెందిన ఎస్కే రషీదా గారు ఉపాధి కోసం ఏజెంట్ను నమ్ముకుని ఖతార్ దేశానికి వెళ్ళారు. అక్కడ ఈమె యజమానులు పెడుతున్న ఇబ్బందులు తట్టుకోలేక ఇండియాకు రప్పించాలని వేడుకుంటున్నాను, ఎలాగైనా ఇండియాకు రప్పించండి అని ట్విట్టర్ ఎదురుగా లోకేష్ గారిని కోరిన వెంటనే లోకేష్ గారు చర్యలు తీసుకుని ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. తమ సమస్యలను కష్టాన్ని తెలియజేసిన వెంటనే స్పందించి పరిష్కరిస్తున్నారు. ఉపాధి కోసం ఖతార్ దేశానికి వెళ్ళిన ఏజెంట్ల చేతిలో మోసపోయిన శ్రీ సత్యసాయి జిల్లా కదిరికి చెందిన షేక్ రషీదాను రక్షించి క్షేమంగా కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. బతుకుదెరువు కోసం ఖతార్ వచ్చిన తనను యజమాని అనేక చిత్రహింసలు పెడుతున్నాడని, కనీసం తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా ఇవ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్వదేశానికి వచ్చేందుకు టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ క్యాన్సిల్ చేశారని, పాస్పోర్ట్ కూడా లాక్కున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. తనను ఎలాగైనా రక్షించి కుటుంబ సభ్యులతో చేర్చాలని ఎక్స్ ద్వారా మంత్రి నారా లోకేష్ను వేడుకున్నారు. తక్షణమే స్పందించిన మంత్రి తన టీం ద్వారా రషీదాను స్వదేశానికి రప్పించారు. సాయం అడిగిన వెంటనే స్పందించి స్వదేశానికి చేరేలా చొరవ చూపిన మంత్రి లోకేష్ గారికి రషీదా ధన్యవాదాలు తెలిపారు.